ప్రజానీకంగా నిలిచిన సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించడం సంతోషంగా ఉందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సింగరేణి సంస్థ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని అన్నారు. ప్రాణాలను లెక్క చేయకుండా పనిచేసే కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తిరుమల ప్రతిష్టను గత ప్రభుత్వం మంటగలిపిందని సీఎం చంద్రబాబు అన్నారు. లడ్డూ ప్రసాదాన్ని జగన్ కల్తీ చేశారని మండిపడ్డారు. క్షమించడాన్ని నేరం చేశారని, తప్పు చేసిన వారిని తప్పకుండా శిక్షించి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎంతో మంది సీఎంలను చూశాను, కానీ జగన్ లాంటి వారిని చూడలేదని అన్నారు. తిరుమలలో దర్శనాలు, భోజనాలు కూడా సరిగా పెట్టలేదని ఆగ్రహించారు చంద్రబాబు. తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో హైడ్రాకు విస్తృత అధికారాలు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని మరో కీలక నిర్ణయం ప్రకటించారు. మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు, తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు, హ్యాండ్లూమ్ టెక్నాలజీస్ ఇన్స్టిట్యూట్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు ఖరారు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదాల్లో జంతువుల కొవ్వు పదార్థాలు కలిశాయనే విషయంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. దీనిపై ల్యాబ్ టెస్టులు నిర్వహించారు. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ స్పష్టం చేసింది. జూలై 6, 10వ తేదీల్లో టెస్టులు నిర్వహించగా భారీగా కల్తీ జరిగినట్టుగా నివేదికలు వచ్చాయని ఈవో తిరుమలరావు తెలిపారు. లడ్డూలో కల్తీనే ఓ కట్టుకథ అని మాజీ సీఎం జగన్ అన్నారు. దేవుడిని రాజకీయాలకు చంద్రబాబు వాడుకుంటున్నారని ఆరోపించారు. మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటం దారుణమని అన్నారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన రాజకీయాలను ఎండగడతామని అన్నారు జగన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, సీజీఐకి లేఖ రాస్తారని తెలిపారు. కేంద్రానికి, ప్రధానికి లేఖ రాశారు జగన్. రాస్తాను అనటంపై మంత్రి లోకేష్ స్పందించారు. జగన్ లేఖ రాయటం దొంగను పట్టుకోవాలని లేఖ రాస్తున్నట్టుగా ఉందని విమర్శించారు. తమ ప్రభుత్వం గురించి జగన్ కు మాట్లాడే హక్కు లేదని లోకేష్ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం ప్రారంభించిందే చంద్రబాబు. ఆ మాటకు కట్టుబడి ఉంటామని అన్నారు లోకేష్. జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కోసం ఈ కేసులో కొత్త విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. బిగ్ టీవీకి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చిన జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా సంచలన ఆరోపణలు చేశారు. కొంతమంది సినిమా ఇండస్ట్రీ పెద్దలు కుట్ర చేసి ఇరికించారని అన్నారు. ముఖ్యంగా పుష్ప 2 సినిమా పెద్దలు ఉన్నారని ఆరోపించారు జానీ మాస్టర్ భార్య అయేషా. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై నటి జత్వాన్ని నివేదించిన కేసులో విద్యాసాగర్ ను డెహ్రాడూన్ లో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఆయన లొకేషన్ ను గుర్తించారు పోలీసులు. అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. వెంకటేశ్వర ఆలయంలో ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు కలకలం రేపుతున్నాయని అన్నారు. స్వామివారికి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు ఉన్నారని, ఈ సమస్య ప్రతి భక్తుడిది బాధపెడుతోందని రాహుల్ ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై అధికారులు క్షుణ్ణంగా పరిశీలన చేయాలని అన్నారు. భారత సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయ్యింది. ఉన్నట్టుండి ఆ ఛానల్ అధికారిక పేజీలో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన వీడియోస్ దర్శనమిచ్చాయి. క్రిప్టో కరెన్సీ వీడియోస్ ప్రమోట్ అవ్వడంతో ఛానల్ హ్యాక్ అయినట్లుగా గుర్తించారు అధికారులు. దీంతో ఛానల్ రికవరీ కోసం సుప్రీం టెక్నికల్ టీం కసరత్తు చేస్తోంది.